గ్రహణం నాటి గుడిస. పూర్తి భయానక కథ. ఏలూరు జిల్లాకు సమీపంలో ఉన్న కల్లూరిపాడు అనే గ్రామం. ఆ గ్రామం అవల పక్కనే చెట్ల మధ్యలో పాత గుడిసె ఒకటుంది. దాని చుట్టూ ఒక నిశ్శబ్దం, పాత పూజారి భయాల ముసురు. ఎవ్వరూ దగ్గరికి పోరారు. గ్రహణం వచ్చిన రోజున ఆ గుడిసె తలుపులు తానుగా తెరుచుకుంటాయి అని ఊరి వృద్ధులు చెబుతారు. ఇలాంటి వదంతుల మధ్య ఒక యువ జర్నలిస్ట్ అన్విత, వయసు 24, ఒక ధైర్యవంతురాలు, నిజాన్ని వెలికితీసే ఆశయంతో ఆ ఊరికి వస్తుంది. ఆమె గోల్ ఆ గుడిసె భయం నిజమా కాదా అని డాక్యుమెంటరీ తీయడం. అన్విత వస్తూనే ఊరి వృద్ధుడు రాము దగ్గరకు వెళుతుంది. రాము కళ్లల్లో భయం ఉంది. అతను చెబుతాడు, "ఆ గుడిసె చీకటి కాదమ్మా, అది శపథానికి నిలయంగా ఉంది. ఓ పాత పూజారి చేసిన ఘోర పాపం, ఓ యువతి రక్తంతో రాసిన కథ. అదింకా పూర్తవ్వలేదు" అని చెబుతాడు. అన్విత కనబడకుండా ఆ గుడిసెవైపు వెళుతుంది. అదే రోజు గ్రహణం వస్తుంది. మిగిలిన ఊరంతా తలుపులు మూసుకుని, దీపాలు ఆర్పుకుని గ్రహణం ముగిసే వరకు తలదాచుకుంటుంది. కాని అన్విత తన కెమెరా తీసుకుని గుడిసెలో అడుగుపెడుతుంది. ఆ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచే వాతావరణం మారిపోతుంది. గోడలమీద నీలిరంగులో వెలుగుతున్న యక్ష చిహ్నాలు, గదుల్లో అలుముకునే మబ్బు, ఎక్కడినుంచో వినిపించే హడావుడి శబ్దాలు, ఇవన్నీ ఆమెను భయభ్రాంతికి గురిచేస్తాయి. ఒక గదిలో అన్విత ఒక పాత తపాలా సంచిలో ఉన్న మర్రి ఆకుల మంత్రగ్రంథం చూస్తుంది. దాన్ని చదువుతూనే ఆమె ముందు ఒక ఆత్మ ఆకారం ఉద్భవిస్తుంది. ఆ ఆత్మ పేరు అమరపాల. ఆమె ముఖం తలకిందులుగా తేలిపోతూ ఉంటుంది. ఆమె తపస్సు చేస్తున్నప్పుడు ఊరిలో పూజారి శర్మ ఆమెను మాయమాటలు చెప్పి ఆశ్రమానికి తీసుకెళ్లి తన తపస్సు శక్తిని లాక్కోవాలనే ఉద్దేశంతో ఆమెను బలి ఇచ్చాడని తెలుస్తుంది. ఆమె చివరి శ్వాసలో చేసిన శపథం వల్ల ఆ పూజారి ఆత్మ అక్కడే చిట్టుకుంది. ఇప్పుడు ప్రతి గ్రహణంలో ఆమె ఆ పూజారిని వెతుకుతుంది. అన్విత బయటకు వెళ్లి గ్రామంలోని స్కూల్ టీచర్ దయానందన్ని కలుస్తుంది. అతనికి ఆ మంత్రాల పట్ల ఆసక్తి ఉంటుంది. ఇద్దరూ కలిసి ఆ గ్రంథాన్ని విశ్లేషిస్తారు. కాని మంత్రాలు చదువుతున్నప్పుడే మానసిక భ్రమలు కలుగుతాయి. రక్తపు నీరు, గోడలమీద కిక్కిరిసిన శబ్దాలు, స్వరూపాలు మారిన రూపాలు. గ్రహణం చివరి 5 నిమిషాల్లో గుడిసెలోకి వెళ్లిన అన్విత మంత్రాన్ని ముగిస్తూ ఆత్మను సంభాషించడానికి సిద్ధమవుతుంది. "నువ్వు చనిపోలేదు, నువ్వు చీకటిలో చిక్కుకున్నావు" అని ఆమె ఆ ఆత్మతో మాట్లాడుతుంది. ఆత్మ కాస్త నెమ్మదిగా నిగ్రహంగా మారుతుంది. "నా కథను ప్రపంచానికి చెబుతావా?" అని ఆత్మ అడుగుతుంది. అన్విత "అవును" అని చెబుతుంది. ఆ క్షణం ఆ గుడిసె ఒక్కసారిగా కంపించగా ఆత్మ మాయమవుతుంది. గుడిసె కూలిపోతుంది. అన్విత చివరికి బయటకు రావడంతో ఊరంతా ఊపిరి పీల్చుకుంటుంది. అన్విత డాక్యుమెంటరీ పేరు గ్రహణంలో వెలిగిన చీకటి. ఇది దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందుతుంది. కాని కథ ఇక్కడే ముగియదు. ఒక రాత్రి అన్విత బెడ్రూం గోడపై రక్తపు చేతి ముద్ద కనిపిస్తుంది. ఆమె కెమెరా మళ్లీ ఆన్ అవుతుంది. ఎటువంటి టచ్ లేకుండా ఒక బుల్లెట్ ఒక్కసారిగా పడిపోతుంది. ఆమె శరీరం శీతలంగా వణుకుతుంది. ఆత్మ నిజంగా శాంతించిందా, లేకపోతే పోయింది?